హాయ్ హలో ఎవ్రీవన్. ఇవాళ మనం సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లోకి మనం కడిగి పెట్టుకున్న పప్పును, ముల్లింగెడ్డలను, అలాగే కొన్ని దొండకాయలను కట్ చేసి అందులో వేసుకోవాలి. ఇందులోకి మనం తగినంత వాటర్ని వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్పును వేసుకోవాలండి. అలాగే ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని మొత్తం అది మిక్స్ అయ్యేంత వరకు దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అట్లా పసుపును వేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో మంచిగా మూత పెట్టి పెట్టేయాలండి. ప్రెషర్ కుక్కర్ని జాగ్రత్తగా పెట్టండి. కొన్ని ప్లేసుల్లో ప్రెషర్ కుక్కర్ పగిలే ఎయిర్ బయటకు రాక పగిలిపోయేది కూడా ఉంది. దీన్ని ఒక 5 విజిల్స్ వరకు వేయించుకోవాలి. తర్వాత కుక్కర్ని పక్కకు తీసి పెట్టేసి ఒక బాండిల్లోకి ఆయిల్ వేసి మంచిగా హీట్ చేసుకోవాలి. అందులోకి జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలండి. వేసుకొని ఇవి మంచిగా చిటపటలాడాలండి. తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేయాలండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను ముక్కలు వేసి బాగా ఫ్రై చేసి, అలాగే అందులోకి కొన్ని టమాటా ముక్కలను, మరికొన్ని వంకాయ ముక్కల్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మరి కొంచెం రాళ్ళుప్పును, కొంచెం పసుపు పొడి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు చింతపండు రసాన్ని వేసి వీటన్నిటిని మంచిగా ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఉడకనీయాలండి. ఇలా ఇది మంచిగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకున్న పప్పును వేసి వాటినన్నిటిని మంచిగా కలిపేటట్లు చూసుకోవాలండి. ఇవి మంచిగా ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం కారంను, మరి కొంచెం ధనియాల పొడిని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి కొంచెం సాంబార్ పొడి, వాటర్ని వేసి కలుపుకోవాలి. సాంబార్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్.